ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని తెలంగాణ పోలీసులు అరెస్టు చేసి కీలక విషయాలు రాబట్టారు. మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జునని అడిగి తెలుసుకుందాం. నాగార్జున, చెప్పండి, ఇమ్మడి రవి నుంచి పోలీసులు ఎలాంటి సమాచారం రాబట్టారు? ఐబొమ్మ సైట్ కి సంబంధించి గతంలో చాలా రాష్ట్రాల పోలీసులు దర్యాప్తు ప్రారంభించినప్పటికీ తెలంగాణ పోలీసులు సైబర్ క్రైమ్ పోలీసులు దీన్ని సవాలుగా తీసుకొని అతన్ని అరెస్ట్ చేశారు. నిన్న మధ్యాహ్నం ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ వచ్చినటువంటి ఇమ్మడి రవి అతను కుక్కపల్లిలో ఉన్నటువంటి రెయిన్బో విషయాలో ఒక అపార్ట్మెంట్ లో ఉండగా అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి కీలకమైనటువంటి డేటాను సేకరించారు. దాంతో పాటుగా హార్డ్ డిస్క్లు ఇతర ల్యాప్టాప్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం అతన్ని విచారిస్తున్నారు. మరి కొద్దిసేపట్లో నాంపల్లి కోర్టులో అతన్ని హాజరుపరిచి రిమాండ్ తరలించే అవకాశం ఉంది. అయితే ఈ ఐబొమ్మ సైట్ కి సంబంధించి కరీబియన్ దీవుల్లో మెయింటైన్ చేస్తూ విదేశీయులతో కలిసి ఈ మొత్తం హ్యాకింగ్ కు పాల్పడినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు సినిమా ఏదైతే రిలీజ్ అవుతుందో, రిలీజ్ అయిన తర్వాత ఓటీటీకి రావడం, ఓటీటీకి వచ్చిన సినిమాని వెంటనే పైరసీ చేసి దాన్ని ఐబొమ్మ సైట్ లో అప్లోడ్ చేయడం, దాని ద్వారా బెట్టింగ్ సైట్లకి బెట్టింగ్ ఇచ్చేటువంటి సైట్లకి పక్కన ఉన్నటువంటి యాడ్స్ కి దాన్ని ప్రమోషన్ చేయడం. సో ఇవన్నీ విషయాలపైన పోలీసులు కూపీలాగుతున్నారు. ప్రస్తుతం అయితే ఇతను గత కొన్నేళ్లుగా కొన్ని వందల సినిమాలు ఐబొమ్మ సైట్ లో పెట్టి, అంటే హ్యాక్ చేసి వాటిని ఐబొమ్మ సైట్ లో పెట్టి కొన్ని వందల కోట్ల రూపాయలు సంపాదించినట్లుగా గుర్తించారు. ప్రస్తుతం ఇతని దగ్గర నుంచి కొన్ని సర్వర్లకు సంబంధించినటువంటి పాస్వర్డ్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. సో మరికొన్ని రోజుల్లో వీటిని కూడా క్లోజ్ చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ప్రస్తుతం అయితే అతన్ని సైబర్ క్రైమ్ పోలీసులు, హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కార్యాలయంలో విచారిస్తున్నారు. మరి కొద్దిసేపట్లో అతన్ని రిమాండ్ కి తరలించే అవకాశం ఉంది. సో ఇప్పుడు ఇతని అరెస్ట్ తోటి చాలా కీలకమైనటువంటి డేటా పోలీసులకి దొరికిందని చెప్పాలి. ఇప్పటి వరకు కొన్ని పోలీసుల నుంచి తప్పించుకొని తిరగడం, VPN ద్వారా ఆపరేట్ చేయడం, ఐబొమ్మ మీద ఎప్పుడైతే పోలీసుల చర్యలు ప్రారంభమయ్యాయో తర్వాత దాన్ని బప్పం టీవీగా మార్చడం, ఎప్పుడైతే బప్పం టీవీ సైట్ ని ఓపెన్ చేసిన తర్వాత వెంటనే ఐబొమ్మకి అది రీడైరెక్ట్ అవుతుంది. అందులో ఓటీటీ కంటెంట్ అంతా ఉంటుంది. పక్కన దీనికి సంబంధించిన బెట్టింగ్ యాప్స్ సంబంధించినటువంటి దాన్ని ప్లే అవుతాయి. సో ఇవా కొన్ని ఏళ్ల నుంచి ఇదే విధంగా సినిమా ఇండస్ట్రీకి తలంతుగా మారడం, కొన్ని వేల కోట్ల రూపాయల సినిమా ఇండస్ట్రీకి నష్టం వాటించేలాగా చేయడం, ఓటీటీ ప్లాట్ఫామ్ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లా చేసేటువంటి ఇమ్మడి రవికుమార్ ని కస్టడీలో తీసుకొని విచారిస్తే మరికొన్ని విషయాలు దొరికే అవకాశం ఉందని భావిస్తున్నారు. మరోవైపు ఇతనితో పాటు కొలైడ్ అయి ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు, ఇతను ఒక్కడే చేశాడా లేకపోతే ఇతనితో కలిసి ఎవరు చేశారు, ఇతను సంపాదించిన డబ్బు అంతా కూడా ఎక్కడికి పంపాడనేది ఊపి లాగేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం అయితే అతన్ని విచారిస్తున్నారు. రిమాండ్ తరలించిన తర్వాత మరోసారి కస్టడీలో తీసుకొని విచారించాలని పోలీసులు భావిస్తున్నారు. ధన్యవాదాలు నాగార్జున.